రైతు సోదరులకి స్వాగతం. వ్యవసాయానికి అసలు వడ్డీ లేకుండా రూ. 1,60,000 వరకు రుణం ఇచ్చే ఒక పథకం ఉందని మీకు తెలుసా? దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యవసాయం అంటేనే సవాళ్ళతో కూడుకున్న వ్యవహారం. విత్తనాలు కొనాలి, ఎరువులు, ట్రాక్టర్ అద్దె, ఇక కూలీలు, రసాయనాల మందులు పిచికారి. ఎకరాకి 1,00,000-2,00,000 ఖర్చు చేసిన తర్వాత గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అధిక వడ్డీలు తీసుకొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. చిన్న సన్నకారు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన శూన్య వడ్డీ వ్యవసాయ రుణ పథకం ద్వారా రైతులు ₹1 కూడా వడ్డీ చెల్లించకుండా రుణం పొందే అవకాశం ఉంది. అయితే ఈ పథకం ఎలా వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది, అర్హులెవరు, దరఖాస్తు ఎలా చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం. శూన్య వడ్డీ వ్యవసాయ రుణం. ఈ రుణాన్ని సహకార సంఘాలు అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే అసలుతో పాటు మనం వడ్డీ కూడా చెల్లించాలి. బయట వ్యాపారం నుంచి తీసుకున్నా కూడా అధిక వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో 8-12%, ఇక వడ్డీ వ్యాపారుల దగ్గర 24-48% వడ్డీలు చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఈ పథకం కింద వ్యవసాయ రుణానికి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రైతులు తీసుకున్న రుణాన్ని అసలు మాత్రమే సకాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా అమల్లో ఉంది. అప్పుల ఊబులో ఉన్న రైతుల్ని బయటపడేసేందుకు, సంక్షోభంలో ఉన్న సాగుని గట్టెక్కించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి వడ్డీల్ని ఆయా ప్రభుత్వాలు భరిస్తూ ఉన్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భూమి తాకట్టు లేకుండా ఒక్కో రైతు 1,60,000 వరకు శూన్య వడ్డీ రుణం పొందే అవకాశం ఉంది. కొన్ని సహకార బ్యాంకుల్లో భూమి తాకట్టు పెడితే మరింత ఎక్కువ మొత్తం కూడా పొందవచ్చు. ఇక ఈ రుణం కోసం ఎవరు అర్హులు అనేది మనం పరిశీలించినట్లయితే ఈ పథకం కోసం పెద్దగా కఠినమైన నిబంధనలు ఏమీ లేవు. ప్రాథమిక నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి. రైతు తన పేరుపై వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. దానికి సంబంధించిన పహాని లేదా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండాలి. వ్యవసాయాన్ని వృత్తిగా చేసేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కొత్తగా వ్యవసాయం ప్రారంభించే యువకులు కూడా ఈ పథకానికి అర్హులే. ముందుగా తీసుకున్న రుణాలని సక్రమంగా చెల్లించి ఉంటే ఆ రైతు క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. అలాంటి వారికి బ్యాంకులు త్వరగా రుణాలు ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు కొన్ని సందర్భాల్లో కొంతవరకు సడలింపులు కూడా ఉన్నాయి. ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ మనం పరిశీలించినట్లయితే సాధారణంగా రైతులు తమ గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు సమర్పించాలి. అలాగే భూమి పహాని, మ్యూటేషన్ లేదా ఖాతా ఉండాలి. దానికి సంబంధించిన భూమికి సంబంధించిన పత్రాలు, పాస్బుక్ కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళాలి. అవసరమైతే కుల ధృవీకరణ పత్రాన్ని బ్యాంకులు అడగవచ్చు. ఎందుకంటే కొన్ని కులాలకి ప్రభుత్వం వడ్డీ రాయితీ మరింత ఎక్కువగా అందిస్తూ ఉండొచ్చు. వారికి కుల ధృవీకరణ పత్రాన్ని కూడా జత చేయడం వల్ల ఆ రాయితీలు వారి ఖాతాలో జమ అవుతాయి. ఇక శూన్య వడ్డీ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి అని మనం పరిశీలించినప్పుడు ఈ రుణం కోసం జాతీయ బ్యాంకులు అంటే సహకార బ్యాంకుల్లో ముఖ్యంగా ఈ రుణాలని అందిస్తూ ఉన్నాయి. ముందుగా సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లేదా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని సందర్శించాలి. శూన్య వడ్డీ వ్యవసాయ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు గురించి దరఖాస్తు పత్రాలు పొందాలి. అయితే వ్యక్తిగత వివరాలు, భూమి సమాచారం, సాగు చేసే పంట వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలని జత చేయాలి. బ్యాంకు అధికారులకి పరిశీలనకి ఇవ్వాలి. అన్ని అర్హతలు ఉంటే 7-15 రోజుల్లో రుణం మంజూరు అవుతుంది. ఆ డబ్బు రైతు ఖాతాలో జమ అవుతుంది. ఇక
రైతు రుణానికి వడ్డీ లేకపోయినా తీసుకున్న అసలు మొత్తాన్ని నిర్ణీత కాలంలో తప్పనిసరిగా తిరిగి చెల్లించాలి. సాధారణంగా పంట కోత తర్వాత 6-12 నెలలలోపు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయానికి అంటే మార్చి చివరి నాటికి రుణాలను రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీ భారం కూడా రైతు మీదే పడుతుంది. సకాలంలో పెట్టుబడులు పెట్టలేకపోవడం వల్ల వ్యవసాయ పనులను రైతులు వాయిదా వేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం అందిస్తున్న శూన్య వడ్డీ రుణ పథకం రైతులకి అండగా నిలుస్తుంది. ఈ సదవకాశాన్ని రైతులు ఉపయోగించుకొని వ్యవసాయాన్ని పండగగా మార్చాలని ఆశిద్దాం.